అనుదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు ప్రభు అనుగ్రహించిన వాగ్దానంగా కీర్తన 116:8 జారి పడకుండా నా పాదములను తప్పించున్నావు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా బిడ్డ అడుగులు గమనిస్తూనే ఉంటారు, అవునా కదా? చంటి బిడ్డ ఎక్కడ పడిపోతాడో, కాలు జారి పడిపోతాడేమోనని ఒక కన్ను బిడ్డ మీదే ఉంటుంది. తల్లికి తండ్రికి వారి ప్రయాణాల్లో ఉన్న పనుల్లో ఉన్న ఒక కన్ను ఎక్కడ ఉంటుందండి? బిడ్డల మీదే ఉంటుంది. నా బిడ్డ ఎక్కడ జారి పడిపోతాడో వాడిని కాపాడాలని. అలాగే మనం విశ్వసించి ప్రార్థిస్తున్న పరలోకమందున్న తండ్రి కూడా మన మీద ఒక కన్నేసి ఉంచాడు. మనం ఎక్కడ జారి పడకూడదని, మన జీవితాల్లో నష్టము కలిగి నాశనం కాకుండా ఉండాలని ఆయనందు విశ్వాసం ఇచ్చిన మన జీవితాలను చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని పరీక్షించి మనల్ని జడ్జిమెంట్ చేద్దామని కాదు, మనల్ని పరిశీలించి మనల్ని సరిచేసి పడిపోతున్న నిన్ను నిలబెట్టి నువ్వు జారి పడకుండా నీ పాదములను కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాంట. 91 కీర్తన 12 నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. మన పాదములకు రాయి తగలకుండా ఉండాలని తమ చేతుల మీద మనం ఎత్తి పట్టుకునే విధంగా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. మన భౌతిక నేత్రాలతో దేవదూతలను చూడలేము, కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఎన్నో మార్లు పడవలసిన మిమ్మల్ని కాపాడాడు. పడిపోవడం అన్నప్పుడు ఆర్థికంగా పడిపోయిన వారు, పాపములో పడిపోతున్నవారు, లోకంలో పడిపోతున్నవారు, పలు రీతిగా జనాలు పడిపోతూ ఉన్నారు. అట్టి స్థితి నీకు రాకూడదని నీవు జారి పడకుండా నిన్ను కాపాడుతాయంట. ఎన్నో మార్లు జారి పడడం గురించి మనం ఎక్కడ వింటామంటే నీటి గట్టున, ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి నీళ్లు కంటిన్యూగా ప్రవహించేటువంటి బండ్ల మీదకి వెళ్ళినప్పుడు జాగ్రత్త అని చెప్తుంటారు. కొందరు జాగ్రత్త అని చెప్పినా పట్టించుకోకుండా ఏముందులే నేను స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి వెళ్ళి అడుగులు వేస్తే హఠాత్తుగా జారి పడిపోయిన వాళ్ళు ఎంతోమంది. వాళ్ళ పాదము జారి పడిపోయారని చెప్పి మనం వింటూ ఉంటాం. కొందరైతే వారి పాదము జారి పడిపోవడమే కాకుండా అవతల నిలబడిన వారి మీద కూడా వెళ్ళిపోయి పడిపోగా వాళ్ళు వీళ్ళు పడిపోయి ప్రాణ నష్టం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాక్యాలు వింటున్న దేవుని బిడ్డలారా, నీటి గట్టున వాటర్ ఫాల్స్నే కాదు, జీవితంలో కూడా జారిపడే అనుభవాలు చాలా ఉంటాయి. ఆత్మీయంగా కొందరు జారిపడుతున్నవారు, ఆర్థిక విషయాల్లో జారిపడుతున్నవారు, అనుకోకుండా ఆ వ్యక్తిని నమ్మి నేను డబ్బు ఇచ్చి నష్టపోయానండి, జారి పడిపోయిన అనుభవం. కష్టపడి సమకూర్చిన కష్టార్జితం కాజేయడానికి ఎంతోమంది ఉంటారు. కొందరు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు ఒక్కసారి ఇస్తే మీకు 10 రెట్లు ఎక్కువ ఇస్తామని, 100 రెట్లు ఎక్కువ ఇస్తామని నమ్మగలుగుతారు. వారి మాట నమ్మి మీరు ఇచ్చారనుకోండి, కాలు జారిన పరిస్థితి వలె తర్వాత మీరు ఎంత ఏడ్చి మొత్తుకున్నా వారు తిరిగి ఇవ్వరు. మీరు వారి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు మీ దగ్గర పేపర్ రాయించుకుని వైట్ పేపర్ మీద సైన్ చేయించుకున్నారు. మీ అవసరం కాబట్టి మీరు తీసుకున్నారు. మళ్ళా తిరిగి మీరు అప్పు తీర్చినప్పుడు ఆ పేపర్స్ వాళ్ళు ఇవ్వాలి, మీ ముందు మీ చేత్తోనే దాన్ని చింపివేయాలి, ఎందుకంటే అప్పు తీర్చేశారు. కానీ మీరు పేపర్ అడిగితే వాళ్ళు ఏమంటారు? ఏముందులండి మన మధ్యలో, మేము ఇచ్చాం, మీరు మాకు తిరిగి ఇచ్చారు, ఇంకేం భయపడకండి, ఆ పేపర్ కనపట్లేదంటారు. అది నమ్మి మీరు ఇంటికి రాగా కొద్ది రోజులకి మీ ఇంటికి కోర్టు నుండి ఒక నోటీస్ వచ్చిందనుకోండి, మీరు ఇంత అప్పు ఉన్నారని, దానికి ఇంత ఇంట్రెస్ట్ అయిందని, దానికి రుజువిదేనని ఈ వైట్ పేపర్ మేము సైన్ చూపిస్తే మీరు ఉలిక్కి పడతారు. అరే ఎంత పొరపాటు జరిగింది. ఆ రోజు ఆ పేపర్ ఇచ్చిన తర్వాతే మనం అప్పు తీర్చాల్సింది. పేపర్ చూపించండి అప్పు తీర్స్తామని చెప్పాల్సింది. పొరపాటున జారిపోయిన అనుభవం. ఆ రోజు ఆ మాట జారకుండా కొంచెం జాగ్రత్తగా నిలబడి స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే మీరు ధనం ఇచ్చినప్పుడు ఆ పేపర్ చింపివేయడం కూడా జరుగుంటే మీరు చిక్కుల్లో పడేవారు కాదు. దేవుడు సృష్టించిన జీవులు నమ్మి ఎవరు మోసపోలేదు, కానీ మనుషులు నమ్మి మోసపోయిన వారు పెద్ద లిస్టే ఉంది. కనుక నువ్వు ఎవరు నమ్ముతున్నావు? 118 కీర్తన 8-9 మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే రాజులు నమ్ముకున్నా కొన్నిసార్లు రాజుల మాట తప్పొచ్చు, మీ కాలు జారిపోయేలా వారు చేయొచ్చు. మనుషులు నమ్ముకున్న కొన్ని పార్లు మీరు జారిపడే అనుభవంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అరే ఆ వ్యక్తిని నమ్మబట్టి నేను ఇంత నష్టపోయాను, ఈ వ్యక్తిని నమ్మి నష్టపోయాను, వాళ్ళు గొప్పవాళ్ళకు నమ్మి నష్టపోయామని. దేవుని ప్రజలారా, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మనిషి మీద పెట్టొద్దు. ఏ మనిషిని దేవునిగా చేయొద్దు. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఎంత సాయం చేసినా మనిషి మనిషే, కానీ దేవుడు ఎప్పుడూ దేవుడే. దేవుని స్థానాన్ని మనిషికి ఇవ్వద్దు. ఆపదలు ఆదుకున్నారని, సహాయపడ్డారని ఆ వ్యక్తి నా దేవుడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి పని ఎప్పుడు చేయొద్దు. వ్యక్తులు గౌరవించండి. ఆపదలు ఆదుకున్న ఆపద్బాంధువులాగా దేవుడు నాకు ఈ వ్యక్తిని పంపించాడు, ఈ వ్యక్తి నాకు సహాయం చేశాడని చెప్పొచ్చు, కానీ ఆ వ్యక్తి నా దేవుడు అన్నావా నువ్వు మోసపోతావు. నేటి సమాజంలో రకరకాల జారిపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక నీవు జారిపోకుండా
దేవుడు నిన్ను కాపాడాలని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించు. మీ కుమారులు మీ కుమార్తెలు స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వారి పాదము తొట్టిల్లకుండా కాపాడమని, ప్రభా నా బిడ్డ పాదం జారకుండా కాపాడమని ప్రార్థించండి. దేవుని పరిశుద్ధ మార్గంలో నువ్వు జారిపోయి ఉంటే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించు. ప్రభా జారిపోయిన నన్ను, పడిపోతున్న నిలబెట్టు, నా చేయి పట్టుకుని లేవనెత్తమని ప్రార్థించు. ఈ వాగ్దానం వింటున్న మనం ఇప్పుడు ఒక చిన్న కీర్తన పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. మునిగిపోతున్న పేతురు ప్రార్థించగా ప్రభు తన చేయి చాపి అతన్ని ఎలా బయటికి లాగాడో, నీవు ఎందులో మునిగిపోతున్నా, వ్యర్థమైన అలవాట్లలో కానీ, అనారోగ్యంలో కానీ, బలహీనతలు, అప్పుబాధలు, శోధనలో మునిగిపోతున్న నిన్ను ఆయన చేయి చాపి పైకి లేవనెత్తాలని నా ప్రార్థన. విశ్వాసం ఇచ్చి ప్రార్థించండి. నమ్మగలిగితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు. విశ్వసించి ప్రార్థిస్తుండగా దేవుని కార్యాలు మీ పట్ల కూడా జరిగి మీ పాదంలో జారకుండా ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ ప్రజలు, వారు కానీ వారి కుటుంబస్తులు కానీ, నీ యందు విశ్వాసం ఉంచిన వీరి జీవితాల్లో ఎక్కడ జారి పడకుండా కాపాడినట్లుగా నీ దూతలకు మీరు ఆజ్ఞాపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పాదంలో తొట్టిల్లకుండా కాపాడువాడు నీవే. ఇప్పటికే జారి పడిపోయిన వారిని లేవనెత్తగల శక్తిమంతుడు నీవే. ఎవరు ఏ పరిస్థితుల్లో జారి పడిపోయి ఉన్నారో వారిని లేవనెత్తమని అడుగుతున్నారు. వారి గాయములు మాన్పువాడు నీవే. స్వస్థతను వారికి దయచేయండి, విడుదల వరకు దయచేయండి, సమాధానం వరకు దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. పాపములతో, శోధనలతో, వేదనలతో నిండిపోయిన ఈ లోకంలో మా పాదములు జారిపోకుండా క్రీస్తు అనే బండ మీద మా జీవితాలను స్థిరపరిచి మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, మీ సాక్షులుగా వీరందరినీ వాడుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయునుగాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయునుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు
ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలు పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.